నా పేరు కాటే సుబ్రహ్మణ్యం, తెలుగుదేశం పార్టీ నాయకుడిని. ఇటీవల ఒక 2-3 రోజుల నుంచి ఒక ఇసుక మాఫియా అనేటువంటి దాని మీద దుమారం ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో వెళ్తోంది. దాని మీద నాకు ఆప్తులే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, తనయులు సూర్యప్రకాష్ గారు ఆ యొక్క ప్లేస్కి వెళ్ళి అక్కడ మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు. ఈ రామచంద్రాపురం నియోజకవర్గంలో సుభాష్ గారు గెలిచినప్పటి నుంచి ఈ యొక్క దందాలు దోపిడీలు జరుగుతున్నాయి. ఎక్కడ ఈ గంజాయి మాఫియా జరిగిన దానికి వేళ్ళు రామచంద్రపురం వైపు చూస్తున్నాయి అని చెప్పారు. ఒక్కసారి సూర్యప్రకాష్ గారు అవలోకన చేసుకోవాలి. ఈ రామచంద్రాపురం నియోజకవర్గంలో మన యేసు ప్రేమాలయం సంబంధించినటువంటి క్రైస్తవ భూములను ఎవరి కాలంలో ఆక్రమించారు, వాటిని ఎవరు ఆక్రమించారు ఒక్కసారి మనం కూడా వెనక్కి చూసుకోవాలి. ఈ క్రైస్తవ భూములను ఆక్రమించినటువంటి వ్యక్తులందరూ కూడా మీ దగ్గరే ఉన్నారు. అలాగే ఇటీవల వేణుగోపాలకృష్ణ గారి దగ్గర నుంచి మీరు ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత మన మస్కపల్లి నుంచి కోటిపల్లి వెళ్ళేటువంటి రహదారిలో ఏటుపట్టు వద్ద 2 ర్యాంపులు, ఒకటి బొదిలంగ వద్ద, 2 కోటకొండ వద్ద 2 ర్యాంపులు ఓపెన్ చేసి పిల్లి సురేష్ అనేటువంటి వ్యక్తి, అతను కాకినాడ రూరల్, ఆయన మీ మనిషి, అలాగే పిల్లంక శ్రీనిరాజు గారు, వీళ్ళందరూ కలిపి, అలాగే కోళ్ళ ప్రసాద్ గారు, చౌదరి గారు, వీరందరూ కలిపి ఇసుక మాఫియా చేసినటువంటి సంగతి ఒకసారి మీకు గుర్తు చేయాలనే సరే మేము మాట్లాడుతున్నాను. అక్కడ అడ్డగించినటువంటి ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నిటికీ కూడా మీరు ఎంతెంత డబ్బులు ఇచ్చారనేటువంటిది కూడా మాకు తెలుసు. అంటే మనం ఒక వ్యక్తి ఇలా చెప్పుకుంటా పోతే అసలు గంజాయి మాఫియా, ఈ గంజాయి మాఫియా అనేటువంటిది ఎక్కడ పుట్టారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాలంలోనే యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా గంజాయి విచ్చలవిడిగా వ్యాప్తి చెందింది. అలాగే ఈ గంజాయి వ్యాపారాన్నే వృత్తిగా ఎన్నుకున్నటువంటి మీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉదాహరణ కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, గంజాయి పేరు వస్తే ఆయన పేరు వస్తుంది. మరి ఇటువంటి మాఫియా నడిపినటువంటి వాళ్ళు మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు. మరి గతంలో పాలించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీరు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా ఇటువంటి వాటిని ప్రేరేపణ చేశారా? ఎక్కడన్నా ఇటువంటి వ్యక్తులు ఎవరన్నా కనిపిస్తే వారిని ఖచ్చితంగా ఆయన చట్టరీత్యా శిక్షించినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మీరా మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులా మా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడేది? నిన్న వాసంశెట్టి సుభాష్ గారు, మా మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే తప్పు చేసినటువంటి నాయకులు ఉన్నారో వారు నేను పార్టీని సస్పెండ్ చేస్తానన్నారు. కానీ మీ వద్ద తప్పు చేసినటువంటి నాయకులు ఇప్పటికి కూడా మీరు కానీ మీ నాయకులు, మీ నాన్నగారు కానీ కూడా వెంట తిప్పుకునే ఉంటున్నారు. మా సుభాష్ గారు అలా చేయలేదు. వారిని ఎంత మత్తులైనా సరే, ఎంత చట్టంలో సమాజంలో మంచి వ్యక్తి అయినా సరే, అలా ఎంత బలం ఉన్నా సరే ఖచ్చితంగా నా పార్టీలో తప్పు చేస్తే నేను ఉపేక్షించనని వాసంశెట్టి సుభాష్ గారు వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అది నీతి అండి. నీతి నిజాయితీ గురించి మాట్లాడాలంటే అది అంతే తప్ప మనకి దూరం ఉందని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీకు కూడా ఉన్న నాయకులు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు. ప్రెస్ మీట్లో ఏం వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటారా? ఏం మాట్లాడాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా. గతంలో పాలించినటువంటి మంత్రి ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎన్నో కుట్రలు చేస్తే ఏ రోజన్నా మీరు ఇక్కడే ఉన్నారు, మీ నాన్నగారు కానీ మీరు కానీ కానీ ఏ రోజన్నా ఒక్కసారి మాట్లాడారా? ఏ రోజన్నా విమర్శించారా? ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు నాకు మిత్రులు, మీరేం బయట వ్యక్తులు కాదు. ఇదే రామచంద్రపురం మీతో కూడా కలిసి పనిచేశాను నేను. ఒక్కసారి ఆలోచించండి. మీరు యువక నాయకులు, ఇటువంటి అన్ని కూడా మీరు నేర్చుకోవాలి. ఒక మనిషి గురించి మాట్లాడేటప్పుడు ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు వాసంశెట్టి సుభాష్ గారిని చూసి మీ వైఎస్ఆర్ పార్టీ భయపడుతుంది. ఎందుకంటే ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు నాకు సుమారుగా నేను ఇంచుమించు 4 ఎమ్మెల్యేలు చూశాను. నేను చూసినందులో ఏ మనిషికి కష్టం వచ్చిందంటే వాళ్ళు జోబులో తీసి డబ్బులు ఇచ్చేటువంటి నాయకులు ఒక వాసంశెట్టి సుభాష్ గారు. ఇదే కొనసాగితే రేపు వచ్చేటువంటి ఎలక్షన్లో మన పరిస్థితి ఏంటి అనేటువంటి భయం ఇప్పటి నుంచి మీ అందరికీ పట్టుకుంది. ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో
మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు ఖచ్చితంగా పేద ప్రజల పెళ్లి ఇసుక ఆయన ఒకటే చెప్పాడు, అక్కడ ఇసుకని తరలించడం వల్ల అక్కడ పేద ప్రజల ఇల్లు ఆగిపోతాయి, కావున ఇది తప్పని చెప్పి ఎవరైతే నేరస్తులు ఉన్నారో, నేరం చేశారని మీరు మోపారో వారిని ఇమీడియట్ గా అరెస్ట్ చేయమని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా ఒక మనిషి మీద నిందారోపణలు వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించి మాట్లాడమని, మనమందరం కూడా ఈ సొసైటీలో మనుషులు ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని బాగు చేసుకుంటున్న బాధ్యత అధికార పార్టీకి మాకెంత బాధ్యత ఉందో ప్రతిపక్షంలో కూడా మీకు కూడా అంతే బాధ్యత ఉంది. కాబట్టి ఒక్కసారి మనం అందరూ కూడా ఆలోచన చేసి మాట్లాడి ఇటువంటి యువనాయకుడికి ఈరోజు మొన్న మెగా వైద్య శిబిరాన్ని పెట్టారు. సుమారుగా 8 మందికో 9 మందికో మరి గుండె ఆపరేషన్ అవసరమైతే పుట్టపర్తి సాయిబాబా హాస్పిటల్ ద్వారా, అలాగే ఈయన డబ్బులను కొంత వెచ్చించి వారికి ఆపరేషన్లు చేయించేటువంటి పరిస్థితి ఏ రోజైనా మీ ప్రభుత్వం పనిచేసిందా? మన వారికి అధికారంలో ఉన్నటువంటి ఇక్కడ మీ నాయకులే ఏ రోజైనా కనీసం ఒక్కరికి ఇటువంటి సహాయం చేసేదా? ఒక్కసారి ఆలోచించు. ఇంకా మా జేబులో డబ్బులు కూడా చంపేశారు. మీకు చెప్పాడు మీ నాయకుడు, నేను మట్టి ఫిల్లింగ్ చేస్తే 15 లక్షల రూపాయలు నా సొంత డబ్బు ఆయన కాజేశాడు, మీరు న్యాయం చేయమని మీ దగ్గరికి మీ నాన్నగారి దగ్గరికి వస్తే ఏ రోజు కూడా మీరు నోరు చెప్పలేదు, ఏ రోజు కూడా నాకు సహాయం చేయలేదు. మీరా మాట్లాడేది? ఒకసారి ఆలోచించేయండి. ఈ రోజు దీర్ఘకాల వ్యాధులతో ఎవరు బాధపడుతున్నారో వారందరూ కూడా తన సొంత డబ్బులతో వైద్యాన్ని అందించినటువంటి నాయకుడు మన వాసంశెట్టి సుభాష్ గారు. ఇటువంటి వ్యక్తికి మనం అందరం కూడా అండగా ఉందాం. పార్టీని పక్కన పెట్టండి. ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రతి ప్రజలకైనా పిలుపునిస్తూ ఉన్నాడు. ఇక్కడ మన పార్టీలు కాదు, ఇక్కడ మన వ్యవస్థను బాగు చేసుకుందాం, మన నియోజకవర్గాన్ని బాగు చేసుకుందాం. మనం అందరం కూడా వాసంశెట్టి సుభాష్ గారికి అండగా నిలబడతాం. ఈ రోజు ప్రెస్ మీట్ సాక్షిగా మీ అందరూ కూడా ఇదే పిలుపునిస్తున్నాను. జై భీమ్.